సింహపురి స్పోర్ట్స్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం అలంకార కరసాములో 4 అడుగులు తిప్పటం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దీనిలో 4 అడుగులు తిప్పే దాంట్లో మనం 3 బేసిక్స్ ఉంటాయి. ఈ 3 బేసిక్స్ మనం నేర్చుకున్నట్టయితే మనం 4 అడుగులు ఈజీగా మనం తిప్పగలిగాం. దాంట్లో ఆ 4 అడుగుల్లో నేర్చుకున్న దాంట్లో ఫస్ట్ బేసిక్ వచ్చేసి మనం స్టిక్ని మధ్య భాగంలో పట్టుకోవాలి. మధ్య భాగంలో పట్టుకున్న తర్వాత మనకు జస్ట్ ఇది 1.5 feet 2 feet లోపలే ఉండాలి. ఖచ్చితంగా ఉన్నట్టు మన బాడీ స్ట్రైట్గా ఉండాలి. మన ఆపోజిట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకునేసి చెస్ట్ దగ్గర పెట్టుకునేసి స్టిక్ యొక్క మధ్య భాగంలో మనం ఫిస్ట్ ఇలా చేసుకోవాలి. మనకు నెయిల్స్ మనకు కనిపించేటట్టుగా మనం పెట్టుకోవాలి. ఇలా బోలించకూడదు, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ మన రైట్ తిప్పినట్టయితే మన లెఫ్ట్ స్టిక్ డౌన్ చేసి ఇలా బ్యాక్ వచ్చి ఇలా ఫ్రంట్కి రావాలి. దీన్నే మనం రొటేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఫస్ట్ రైట్ మనం ఇలా తిప్పినట్టయితే మనకు ఇట్లా 8 లాగా వస్తుంది. ఇట్లాగా 8 లాగా మనం ఒక పెన్ను తీసుకొని 8 అని ఇట్లా రాసినట్టు ఎలాగైతే ఉంటుందో సేమ్ మనకు అలా కనిపిస్తుంది. మనం ఇలా తిప్పేటప్పుడు మన చెస్ట్కి కిందకి రాకూడదు, ఇలా పైకి రాకూడదు. బాగా సైడ్కి చెస్ట్ లెవెల్ అని బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి రావాలి. మన బాడీ కూడా కదలకూడదు, ఓన్లీ రిస్ట్ మాత్రం తిరగాలి. దీన్ని మనం స్పీడ్గా చేయాలి. ఇలా స్పీడ్గా మనం చేసినట్టయితే మనకి ఇది స్పీడ్గా వస్తుంది మనకు. అలాగే మనకు ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నట్టయితే సేమ్ అలాగే ఆపోజిట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని చెస్ట్ దగ్గర పెట్టుకొని మనకు ఈ పక్క ఫస్ట్ రైట్ డౌన్ చేసి రైట్ సైడ్ ఇలాగా 8 లాగా తిప్పాలి. ఇది మనం స్పీడ్గా తిప్పుకోవాలి. ఇలా స్పీడ్గా తిప్పుకున్నట్టయితే మనకు నీట్గా వస్తుంది. దీంట్లో కూడా మనం కిందకి కానీ తిప్పకూడదు, పైకి తిప్పకూడదు, సేమ్ చెస్ట్ లెవెల్ అనే రావాలి. ఇది ఫస్ట్ బేసిక్. దీని తర్వాత మనం ఇలా పట్టుకున్న తర్వాత దీని తర్వాత హ్యాండ్ చేంజ్ మనం చేయి మార్చడం నేర్చుకోవాలి. ఇది రెండో బేసిక్. ఈ రెండో బేసిక్లో మనం చేయి మార్చడం మనం నేర్చుకోవాలి. ఇది వచ్చేసి సేమ్ ఇలా తీసుకొని బొటన్ వేలు చుట్టూ తిరిగి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి ఈ థంబ్ ఫింగర్ ఈ యొక్క బొటన్ వేలు మన సైడ్కి ఉండాలి. ఇలా తిప్పి ఇలా తిరిగి థంబ్ ఫింగర్ వేయాలి. మనం ఇలా వేసినప్పుడు ఈ మన థంబ్ ఫింగర్స్ ఒకటి ఆపోజిట్లో వస్తుంది. ఇలా చూసుకోవాలి. దాని తర్వాత ఇలా పట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ పట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ పట్టుకోకూడదు. 2 చేతులు దగ్గరగా రావాలి. ఆపోజిట్లో పట్టుకోకూడదు, ఇక్కడే పట్టుకోవాలి. ఇలా తీసుకొని ఇలా రావాలి. ఇది బాగా తిప్పి ఈ చేతిలో మొత్తం కంప్లీట్గా అయిన తర్వాత ఈ చేతిలో పడిపోవాలి. ఈ చేతిలో నుంచి రైట్ హ్యాండ్లో నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్లో పడిపోవాలి. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ఇలాగా స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మనం ఈ పక్క లెఫ్ట్ ఇలా తిప్పుకొని ఇలా తిప్పాలి. ఇది కూడా లెఫ్ట్ సైడ్కి తిప్పుకుంటూ ఈ రైట్ హ్యాండ్ కింద నుంచి పోయేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవాలి. ఇది చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్లో నుంచి రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ తిప్పేటప్పుడు రైట్ హ్యాండ్ లోపల పోయి రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ మన సైడ్కి ఉండాలి. ఇప్పుడు అది తిప్పినప్పుడు ఇట్లా ఆపోజిట్ ఫింగర్స్ ఇలా ఉంటాయి. ఇది కూడా చెస్ట్ లెవెల్లో ఉండాలి. ఇది స్పీడ్గా ఉండాలి. ఇలా స్పీడ్గా మనం తిప్పాలి. దీనిలో మనం నెక్స్ట్ రెండో బేసిక్స్. ఇది రెండో బేసిక్స్. ఈ 2 బేసిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో 4 అడుగులు తిప్పేదానికి మనకు మూడో బేసిక్ ఏంటంటే అడుగులు వేయడం. అడుగులు మనం ఏ విధంగా వేయాలి అనేది ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు 1 foot, 2nd foot, 3rd foot, 4th foot 1 2 3 4 ఈ 4 ఫుట్లు కూడా మనం ఇలా గీసుకోవాలి. 4 ఈ కాలు కింద ఒకటి, ఇక్కడ ఈ కాలు కాడ ఒకటి, మన ముందు 1 foot, దీని తర్వాత 1 foot, ఇట్లాగా ఎదురుగా దీనికి మనకు రైట్ ఫుట్కి ఎదురుగా ఇంకొకటి, లెఫ్ట్ ఫుట్కి ఇంకొకటి ఇంకో రౌండ్ సర్కిల్ మనం గీసుకోవాలి. సర్కిల్ గీసుకున్న తర్వాత మనం ఇలా తీసుకున్నాం. ఫస్ట్ మన రైట్ హ్యాండ్లో మనం కర్ర పట్టుకున్నాం. మన లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పట్టుకునేసి ఆపోజిట్ లెగ్ కాలు తీసి మనం ఇక్కడ ముందు పెట్టుకోవాలి. చేతిలో రైట్లో ఉన్నప్పుడు ఈ లెగ్ తీసుకొని రైట్ తీసుకొని ఇలా తిరిగి ఇలా రావాలి. అప్పుడు ఈ చేతితో లెఫ్ట్ హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మన ఆపోజిట్ లెగ్ వచ్చేసి ముందుకు పోవాలి. ముందుకు పోయిన తర్వాత సేమ్
సేమ్ ప్లేస్లోకి మనం వచ్చేస్తాం. వచ్చేసిన వెంటనే మనం హ్యాండ్ చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఇలాగా హ్యాండ్ చేంజ్, నెక్స్ట్ ఫుట్ ఆపోజిట్ లెగ్, హ్యాండ్ చేంజ్, నెక్స్ట్ ఇట్లాగ ఫుట్, హ్యాండ్ చేంజ్, ఇలాగా హ్యాండ్ చేంజ్. ఇలాగ మనం ఈ 3 బేసిక్లు మనం నేర్చుకున్నట్టయితే మనకు 4 అడుగులు తిప్పడం మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా ఇప్పుడు నేను కంప్లీట్గా మీకు 4 అడుగులు ఎలా తిప్పాలనేది ఇప్పుడు నేను మీకు చూపిపోతున్నాను. ఈ 3 బేసిక్లని మనం ఉపయోగించి మనం దీన్ని తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇలా తిప్పాం, ఫస్ట్ ఇలా తిప్పాం, తర్వాత ఏం చేసాం, రెండో బేసిక్స్ ఏంటి, ఇలా తిప్పాం, హ్యాండ్ చేంజ్ చేసాం. ఇది 3వ బేసిక్ ఏంటి, మనం అడుగులు వేసాం. ఈ పక్కన చూడండి, ఈ 3టిని మనం ఉపయోగించి ఇప్పుడు ఎలా చేయబోతున్నాం చూడండి. సేమ్ ఇలా తిప్పాం కదా, ఇలా తిప్పుతూ మనం ఫుట్ వేసుకొని ఈ పక్క వచ్చేసేయాలి. ఈ పక్క వచ్చినప్పుడు ఇంతకుముందు చేంజ్ చేసాం కదా, సేమ్ అలాగే హ్యాండ్ చేంజ్ చేసుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఈ పక్క వచ్చేసాం. ఈ పక్క వచ్చినప్పుడు కూడా మనం ఇలా మార్చుకోవాలి. ఇంతకుముందు మనం హ్యాండ్ చేంజ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే చూడండి, ఇలా తిప్పుకుంటూ ఇలా వచ్చి ఇలా బోలించాలి, ఇలా తిప్పాలి. మళ్ళీ ఈ పక్క నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇలా బోలించాలి, ఇలా తీసుకొని ఇలా బోలించాలి. నెక్స్ట్ పక్క పెట్టుకొని ఇలా బోలించాలి. ఇది మనం స్పీడ్గా చేసినట్టయితే ఇది మనకు 4 అడుగులు, మనం 4 అడుగులకి మనం తిప్పేదానికి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.